మీ అనుమతితో జరిగినటువంటి సంఘటన పైన ఒకటి రెండు విషయాలు మీ ముందరకు తెచ్చి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఈ విషయం మీద స్పందించమని నేను కోరటానికి మాట్లాడుతున్నా అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ సభ సజావుగా జరగటానికి, ప్రజాస్వామ్యయుతంగా ఉండటానికి, ప్రజాస్వామికవాదులు గౌరవించే విధంగా ఉండాలనేటువంటి తాపత్రయంతో నేను మా సభ్యులతో పదే పదే విజ్ఞప్తి చేస్తూ ప్రవర్తిస్తున్నాం అధ్యక్ష. ఇది అంతో కొంత మీరు గమనిస్తున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి కూడా గమనిస్తున్నారని నేను అనుకుంటాను. కానీ గౌరవ సభ్యులు, గౌరవ మంత్రులు కూడా ఒక్కోసారి చాలా ఆవేశంతో, ఉద్రేకంతో, ఆ తర్వాత ఇది పట్టలేని సంతోషం అని చెప్పటానికి అయితే పర్వాలేదు, కానీ అధికార ఒక దర్పంతో మాట్లాడుతున్నటువంటి విధం బయట ప్రజలు చూస్తున్నారు, మేము గమనిస్తున్నాం. అయినా నాబోటి వాడికి అభ్యంతరం లేదు. కొంత యువకులు, నూతనంగా వచ్చినటువంటి వాళ్ళు, నూతన ప్రభుత్వం ఒకళ్ళ ఆవేశంతో మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అనుభవం వచ్చేదాకా సంయమనాన్ని పాటించాలి. సరిచేయటానికి మేము ప్రయత్నం చేయాలి ప్రతిపక్షంగా. వారు అక్కడి నుంచి ప్రభుత్వ పక్షంగా సరి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆశించినటువంటి ప్రజలకు అవసరమైన విధంగా జరుగుతుందని నేను పదే పదే తెలియజేయడంతో పాటు వివరిస్తున్నటువంటి తీరు మీరు గమనించాలి. అందులో ముఖ్యంగా చాలా విషయాలకు పోను ఇప్పటికి సంఘటన వరకే పరిమితం అవుతాను. అందుకని కొంతమందికి ఆవేశం ఉన్నా ఓసారి గత కొంతకాలంగా శాసనసభల్లో వస్తున్నటువంటి ఒక సంప్రదాయాలను అదొక రకమైనటువంటి అలవాటు, అదే ఒరవడి కొనసాగించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కూడా ఉండకూడదు. నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడిని, కొత్త విధానం ఒక సభ్యుల విషయంలో కానీ ప్రభుత్వం ప్రతిపక్ష విషయంలో కానీ గమనింపజేసేటట్టుగా అటు రాష్ట్రానికి అందించాలి, ఇటు ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రతిపక్షంగా ఇది నూతన ప్రభుత్వం ఎట్టనో ఈ ప్రతిపక్షం కూడా అటువంటి నూతన విధానాన్ని అవలంబిస్తుందని అనిపించుకోవాలని మేము తాపత్రయపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది ఎక్కడికి అందుబాటులో లేకుండా ఇది ముఖ్యంగా ఆ పక్షం నుంచి సహకరించవలసినటువంటి అవసరం. ఇది ఇప్పుడు నేను అభియోగం కాదు, కానీ మీరు బయట కూడా చాలా దిక్కుల్లో మంత్రులు ఎటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే అది చెప్పడానికి వీల్లేదు. అంటే అది అయినా ఇది పొలిటికల్, అందరు మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా ఉంది. అయినా అది ఒక అలవాటు కింద మేము తీసేస్తున్నాం. కానీ సభలోనైనా సరే సవ్యంగా వివరించేటువంటి ఒక పరిస్థితిని లేనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. నేను ఈ సభ నుంచి ఇంతకుముందు నేను మాట్లాడి, కానీ ఇది ఎవరికి కూడా అది సరి అయింది కాదు అనేటువంటిది నిన్న నుంచి మనం ప్రయోగం చేస్తున్నాం. ఏ విషయంలో కూడా మన ప్రవర్తన ఇరుపక్కల కూడా సవ్యంగా ఉండాలి అనేటువంటిది. అందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఉదంతం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి వివరాలతో ఎవరేం మాట్లాడినరో మీరు ఇని కానీ తెలుసుకొని కానీ ఫుటేజీలు చూసి కానీ ఇప్పుడు కానీ నిన్నటిది కూడా పరిశీలన చేసి ఇప్పటిది కూడా పరిశీలన చేసి ఇక ముందు అదే ఇప్పటిదే కదా ఇక ముందు నుంచి ఇటువంటిది పునరావృతం కాకుండా ఇటు ప్రతిపక్షానికి ప్రభుత్వ పక్షానికి గౌరవప్రదంగా ఉండేటువంటి విధం ప్రజలందరూ హర్షించే విధంగా వివరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.